సరే సరే, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి యోగా చేసి రండి. అమ్మా యోగా అయిపోయిందమ్మా. సరే పిల్లలు, స్కూల్కి టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వండి. బాయ్ పిల్లలు. బాయ్ అమ్మా. బాయ్ అమ్మా. అంకుల్. బాయ్ డ్రైవర్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ పిల్లలు. ఏంటి ఇవాళ అందరూ చక్కగా ఫుల్ యూనిఫామ్లో వచ్చారు? దట్టు ఇన్ టైంలో స్కూల్కి వచ్చారు. వెరీ గుడ్. రోజు ఇలాగే రావాలి, ఎందుకంటే ఇన్ టైంలో స్కూల్కి రావడం అనేది గుడ్ హ్యాబిట్. అండ్ ఫుల్ యూనిఫామ్లో డైలీ స్కూల్కి రావడం అనేది ఇంకా చాలా మంచి అలవాటు. వెరీ గుడ్ పిల్లలు. అలా రాయకూడదు. బాయ్. Bye, uncle. Thank you, uncle. Good evening. Good evening, Tataya. గుడ్ ఈవినింగ్ పిల్లలు. గుడ్ ఈవినింగ్ పిల్లలు, ఏం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అంకుల్. గార్డెనింగ్ చేస్తున్నాము. గుడ్ ఈవినింగ్ పిల్లలు. మీ పేరెంట్స్కి హెల్ప్ చేయడం చాలా మంచి హ్యాబిట్. కుక్కకి దెబ్బ తాకింది డాక్టర్ గారు, కొంచెం ట్రీట్మెంట్ చేయండి డాక్టర్ గారు. వెరీ గుడ్ పిల్లలు. నోరు లేని జంతువుల పట్ల దయతో ఉండటం చాలా మంచి అలవాటు. థ్యాంక్ యూ డాక్టర్ అంకుల్. నమస్కారం గురుగారు. హాయ్ పిల్లలు, మీరందరూ చాలా మంచి అలవాట్లు నేర్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇవన్నీ ఎవరు నేర్పించారు? ఎక్కడ నేర్చుకున్నారు? మీరు ఎక్కడ చదువుకుంటున్నారు? మేము విశ్వకవి కాన్సెప్ట్ స్కూల్లో చదువుతున్నాము. మా పాఠశాలలో చదువుతో పాటు ఆటలు, పాటలు, డాన్స్, యోగా, క్రమశిక్షణ, విలువలతో కూడిన విషయాలను నేర్పుతారు. ఓ అలానా, మీ స్కూల్ చాలా మంచిగా ఉన్నట్లుంది. ఇలాంటి మంచి అలవాట్లు అందరు పిల్లలు పాటిస్తే అన్ని ఫ్యామిలీస్ ముందుకి చాలా సంతోషంగా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ. But how many of us will brush our teeth twice a day? I don't know. We have to remind once again that we have to brush our teeth twice a day. Our children are teaching. Please remember. Brush your teeth twice a day. Wash your hands properly. Eat healthy food. Don't eat junk food. Here I have to mention once again, how many of us will eat junk food? So many of us will eat junk food. Not only children but also parents. Zomato, Swiggy ఇవన్నీ ఇండియాలో ఉండేవే కాదు మనం జంక్ ఫుడ్ తినకపోతే కదా. సో చిల్డ్రన్ వన్స్ అగైన్, don't eat only healthy food. Continue.